2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగాను ధనపరంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురువు వృషభ రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక గురు బలహీనంగా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు ధనపరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక, మరియు 6వ స్థానం అధిపతి కానీ 12వ స్థానం అధిపతి కానీ దశలు కానీ అంతర్దశలు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక జాబ్ చేంజ్ అవుతే కనుక ఈ వారంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ జన్మ జాతకంలో కనుక అష్టమాధిపతి నీచబడిపోవడం కానివ్వండి, అష్టమాధిపతి దశ జరుగుతూ ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా కోర్టు కేసు విషయాల్లో మీకు తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెగిటివ్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మకర రాశి వారికి మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆదివారం నుంచి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.